నటుడు ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, యాంకర్ గా చేస్తూ బిజీగా మారారు. ఇండస్ట్రీలో ఆలీకి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆలీ రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే వైసీపీలో చేరిన ఆలీ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో ఆలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా అనుకున్నారంతా. నంద్యాల, గుంటూరు పార్లమెంటు స్థానాలకు ఆలీ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. కానీ ఆలీకి వచ్చే ఎన్నికల్లో కూడా ఎక్కడా సీటు దక్కని పరిస్థితి. దీంతో ఆలీ ఇటీవల జరిగిన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆలీ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూరీ జగన్నాథ్ తన ప్రతి సినిమాలో ఆలీకి అవకాశం ఇచ్చారు. అవకాశం లేకున్నా ఆలీకి మాత్రం ప్రత్యేకంగా చిన్న పాత్ర అయినా ఉంటుంది. ఆ పాత్రలు ఆలీకి కూడా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. పూరీ జగన్నాథ్ ఆస్తులన్నీ పోగొట్టుకున్న సందర్భంలో ఆలీ ఆయనకు అండగా నిలిచారు. తాను సంతోషంగా ఉంటే ఒక బొకే, బాధలో ఉన్నప్పుడు ఒక పెగ్ మందు మాత్రం పోసి వెళ్తాడని పూరీ చెబుతారు. తాజాగా పూరీ జగన్నాథ్ పై ఆలీ మరోసారి తన ప్రేమను బయటపెట్టారు. అల్లు శిరీష్ నటించిన బర్త్డే సినిమా ఈవెంట్ కి పూరీ జగన్నాథ్ తో పాటు ఆలీ సైతం హాజరయ్యారు. ఈ సమయంలో ఆలీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆలీ మాట్లాడుతూ, థాయిలాండ్ ఓ రాజ్యం కాబట్టి సరిపోయింది, కానీ అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం, తాను హోమ్ మినిస్టర్ అయ్యేవారమని ఆలీ వ్యాఖ్యానించారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. పూరీ జగన్నాథ్ బీచ్లలో కూర్చుని కథలు రాసుకోవటం అలవాటు. తన సినిమాల్లో కొన్ని సన్నివేశాలైనా బ్యాంకాక్లో షూట్ జరుపుకోవాల్సిందే. అంతేకాదు, తనకు బ్యాంకాక్లో అభిమానులున్నారని, అక్కడ పోటీ చేసినా గెలుస్తానని పూరీ జగన్నాథ్ ఎన్నోసార్లు చెప్పారు. ఆ ఉద్దేశంతోనే పూరీ జగన్నాథ్ అక్కడ పోటీ చేస్తే సీఎం అవుతారని ఆలీ కామెంట్స్ చేశారు.